నేను రూపం చెప్పాలి. రూపం చెప్తే ఎప్పుడైనా నీతో మాట్లాడినాడా అంటాడు. నేను అర్ధగంట కూర్చుంటే అర్ధగంట లేనిపోయిన ప్రశ్నలు వేసి నన్ను పిచ్చి పెట్టించేవాడు. వీడికేం రావు మెంటల్గా ఉన్నట్టుంది అని నన్ను ఎవరైతే నా దగ్గరికి పంపించాడో ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగిన, నా దగ్గరికి పంపిన వ్యక్తి ఏమన్నా మెంటలా అని అన్న. మెంటల్ ఎఫెక్ట్ అయి మేము తట్టుకోలేక నీ దగ్గరికి పంపినమన్నా, నువ్వు ఎట్లా ఒకటి చేయి అంటాడు అతను. ఆహా ఓకే, ఈ కేసు పెద్దదే. ఇది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరే కుమారులు. ఈ కుమారుల్లో ఒక పెద్ద కుమారుడు పెళ్ళైపోయింది, చిన్న కుమారుడు ఇతను యవ్వనస్తుడు. ఇతను చూసుకున్నప్పుడల్లా ఇతనికి ఉంటున్న మెంటల్ ఎఫెక్ట్ని బట్టి బాధపడుతూ ఉండేవారు. అసలు ఇతనికి మెంటల్ రావడానికి గల కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి, వాటిని ప్రక్కన పెడదాం. ఇతను ఆదివారం వచ్చినా కనీసం ఒక 20 ప్రశ్నలే వేసేవాడు. నాకు ఒక 2 నెలలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇతన్ని ఎట్లా వదులుకోవాలనిపించింది. వాళ్ళైతే వదులుకొని నా దగ్గరికి పంపారు, ఇక నేను వదులుకోవాలంటే ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు ప్రభు నాతో ఏమంటున్నాడంటే, ఇక అందరూ వదిలేస్తే ఇన్ని బాగు చేసేది ఎవరు? అప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. ప్రభువా, మరి ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి, ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం కాక నేను తట్టుకోవాలి, నా తలకాయ ఏం లేవాసిపోతా ఉంది, కాబట్టి ఈయన బాగు చేయండి అని అడిగేవాడిని. ఓకే, నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో అతను ఒక్కొక్కటిగా తన సమస్యలు చెప్పుకుంటూ వచ్చేవాడు. ఒకసారి ఒక భయంకరమైన సమస్య చెప్పాడు. ఏంటంటే నా తండ్రి అప్పుల్లో కూరకపోయి ఉన్నాడు అని. నేను ఏదో మామూలు అప్పులు అనుకున్నాను, ఎంత ఉంటుంది అని అన్నా. అంటే ఏముందండి 80 లక్షలు అన్నాడు. వారిని ఏదో 2 లక్షలు 3 లక్షలు అయితే సరే మనకు 80 లక్షలు అంటేనే ఆ దేవుడే నాయన నేను తీర్చాల్సింది అనుకున్నా. 80 లక్షలు ఎందుకు చేశారు? స్థలాలు అవి కొని మోసపోయి 80 లక్షలు అప్పు అయిపోయిందన్నాడు. ఓకే సరే, మీ నాన్న కొరకు ప్రార్థన చేస్తాం, అలాగే నీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు కుద్దుగా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థనలో పాల్గొని వెళ్తూ ఉండు. నన్ను ఎక్కువ ప్రశ్నలు వేయద్దంటే బాధపడుతున్నారు పాస్టర్ గారు అంటాడు. మళ్ళీ నన్ను, నాకు బాధ ఏం లేదు నాయన, నీకు చెప్పడానికి నాకు అర్థం కావడం లేదు, నువ్వు అడిగిన ప్రశ్న అడుగుతావు అంటే నేనేం లేదండి, నేను కూడా ఆ స్వామిని చూడాలనుకుంటున్నాను ప్రభుని అంటాడు. సరే నువ్వు కూడా చూస్తావు, ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు కనపడతాడు అంటాడు. మరి నేను డేట్ యాడ్ చెప్పాను, టైం యాడ్ చెప్పాను అతనికి. అట్లా ఆ ప్రశ్నలతో విసిగిస్తూ ఉండగా సరిగ్గా 6 నెలలకు వాళ్ళ తండ్రికి ఉంటున్నటువంటి అప్పులు తీరడానికి అతనికి పొలం ఉంటే ఆ పొలంలో మెయిన్ రోడ్డు వేయడానికి గవర్నమెంటు సర్వే చేసింది. చేస్తే వీళ్ళ పొలంలో పోయింది 80 సెంట్లు పొలం పోయింది. 80 సెంట్లు పొలం పోతుంది కనుక 80 లక్షల రూపాయలు, సెంటుకు 1,00,000 చొప్పున వాళ్లకు చెల్లించి ఆ రూట్ వేయడానికి ఆ పొలంను కొనుక్కున్నారు. సరిగ్గా 80 లక్షలు అప్పు ఉంది, 80 లక్షలు దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. చప్పట్లు కొట్టాలనుకుంటారు కానీ గట్టిగా కొడితే ఏమనుకుంటారని, ఆమెను అనాలనుకుంటాడు కానీ గట్టిగా అంటే ఏమోనని. నేనైతే ఏమనుకోను, మరి మీరేమన్నా అనుకుంటారేమోనని. ఏమనుకోరు కదా, కొట్టండి మరి చప్పట్లు గట్టిగా అనని, మరి ఆమెను గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. లింకు ఏమో కానీ కొన్ని లింక్స్ ఉంటాయి. ఆయనకి 80,000 వచ్చి ఎప్పుడైతే తన అప్పులు కొంత తీర్చుకోగలిగారో, అంటే వడ్డీలు గిడ్డీలు లేకుండా మిగతా ఇచ్చేసి ఎప్పుడైతే నెమ్మది పడినాడో ఈ మెంటల్ కూడా పోయింది. ఇతనికి మెంటల్ బాగోయింది, ఆడ అప్పులు తీరిపోయింది. చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రభువుని నమ్ముకుంటే బాగుపడతామని వచ్చిన ఆ కుటుంబంలో నశించిపోతున్న ఆ కుటుంబాన్ని ప్రభు బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ మందిరానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు మాదిరి ప్రశ్నలు ఒక్కసారన్నా అడుగుతాడు అనుకుంటే ఒక్క ప్రశ్న కూడా అప్పటి నుంచి అడగడం లేదు. నన్ను ఇక నేరుగా మందిరానికి వస్తాడు, టైంకి ముందే ప్రార్థనలో పాల్గొంటాడు, తిరిగి నేరుగా వెళ్ళిపోతాడు. బాగున్నావు అంటే బాగున్నాను పాస్టర్ గారు అంటారు. మమ్మీ డాడీ బాగున్నారు. మెంటలు ఒక పక్క పోయింది, అప్పులు ఒక పక్క తీరిపోయింది. నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చాడు కనుక యేసు ఎవరనగానే నశించిన పోయిన దానిని బాగు చేయడానికి వచ్చిన వాడయా అనాలి. రక్షకుడు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా నశించిపోయిన వాళ్ళని బాగు చేస్తారంటే ఈ విధంగా చెప్పాలి మీరు కూడా. అంటే మైకులు కావాలి కదండి చెప్పేటప్పుడు అంటారా? కావాలంటే ఒక మైక్ తగిలించుకొని పోతాడు. ఊరికైనా చెప్పొచ్చు, ఒక వ్యక్తికి చెప్పడానికి మైక్ అవసరమండి. ఇక్కడ మీరు వింటారు, ఆ తర్వాత ఎవరైనా బయట ఉండే వాళ్ళకి వినపడద్దని మైకులు పెట్టి సభలు పెట్టినారు అనుకోండి, ఒంటరిగా మీరు చెప్పుకునేటప్పుడు చెప్పొచ్చు మామూలుగానే, మైకులు ఏం పని లేదు. ఓకే చెప్తారా? మరి నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన వాడు యేసు ప్రభు. యేసు అనగా ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కనుక యేసు ఎవరు అంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన వాడు. అంతేకాకుండా మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి
యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనంలో మాటలు చదవండి. ఒకసారి చదువుదామా? ఒకరు చదివి సహకరించండి. యేసు ప్రభు అన్న మాటలు ఇవి. యేసు తనను గురించి చెప్పిన చోట్లే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకనే మరలా యేసు, నేను ఈ లోకమునకు వెలుగును అంటాడు. ఎవరంటే యేసు ఈ లోకమునకు వెలుగును అంటాడు. అంటే మన ప్రభు ఎవరు అంటే వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాళ్ళతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఎవరమ్మా? గట్టిగా చెప్పండి. యేసు అని. ఎవరు? యేసు. యేసు అను నామం శక్తివంతమైన నామం. యేసు యేసు యేసు, ఎంత మధురం నీ నామం. క్రీస్తు క్రీస్తు క్రీస్తు, ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు అను నామం శక్తివంతమైన నామం. యేసు అనే నామం బలమైన నామం. కాబట్టి మీరు యేసు అని పొద్దున్న సాయంత్రం వరకు 100 సార్లు చెప్పినా మంచిదే. యేసు అను నామం ఉచ్చరించడం తోడనే సాతాను శక్తులు నీ దగ్గరికి రావు. యేసు అనే నామం నీకు శక్తిని కలిగిస్తుంది. యేసు అను నామం నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి ఆయన నామంలో ఏమి ప్రార్థించినా ఏమి అడిగినా అవి నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి శక్తివంతమైన నామం. కాబట్టి ఈ యేసు ఎవరు అని మనము ఆలోచిస్తే రెండవది ఏంటంటే ఆయన ఈ లోకమునకు వెలుగు అని అన్నాడు. బాగా వినాలమ్మా. లోకానికి వెలుగు యేసు ప్రభు. ఇంటికి వెలుగు ఏ ఇల్లాలు చెప్పడం లేదా? మీకు తెలియదు ఈ సంగతి? ఇంటికి వెలుగు ఇల్లాలు, లోకానికి వెలుగు, ఒంటికి వెలుగు ఒంటికి. ఓకే, వాక్యం రాయని ఉంది, అందుకని వాక్యం జ్ఞాపకం చేయమన్నారు వాళ్ళు. అందుకని మత్తయి సువార్త చదవండి మాటలు. ఎన్నో అధ్యాయం అండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఓకే, 22వ వచనం చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. దేహానికి వెలుగేంటి? కన్ను. ఇంటికి వెలుగు నేర్చుకోమా. ఇంటికి వెలుగు ఇల్లాలు, లోకానికి వెలుగు. ఇంటికి ఇల్లాలు వెలుగుగా లేకపోతే ఆ ఇల్లంతా చీకటే. ఒంటికి కన్ను బాగలేకపోతే ఒళ్ళంతా చీకటే. లోకానికి యేసు లేకపోతే లోకానికి అంతటికి చీకటే. ఆమేన్ ఆమేన్. కాబట్టి లోకానికి వెలుగై ఉన్న దేవుడు వచ్చాడు. ఆయన అంటాడు, నేను ఈ లోకమునకు వెలుగు. వెలుగై ఉన్నటువంటి దేవుడు లోకంలో లేకపోతే చీకటి మయమవుతుంది. కనుక వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు లోకంలోనికి వచ్చాడు. ఎవరైతే ఆ ప్రభువును వెంబడిస్తారో వారు చీకటిలో సంచరించరు. చీకటి అనగా పాపము, వెలుగు అనగా యేసు. యేసును గురించి మీకు ఒకసారి ఆలోచన చేస్తే వెలుగు మన జీవితాలలో చీకటిని ప్రాణదోరుతుంది. కాబట్టి ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళను కానీ, యేసు ప్రభు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న వాళ్ళను కానీ వెళ్ళి ఆడ కనపడితే వాళ్ళని చంపేవాళ్ళు. ఆడ స్త్రీలు కనపడితే వాళ్ళను హింసించేవాడు. ఇలాంటి భయంకరమైనటువంటి ఒక వ్యక్తి. ఓ చోట ఇలాగే ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి కూడా పోయి వాళ్ళందరినీ హింసించుదామని గుర్రమెక్కిపోతూ ఉన్నాడు అతను. ఎందుకని అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను నాశనం చేయాలని. వెళుతూ ఉండగా పట్టణానికి సమీపంగా వెళ్ళేటప్పటికి ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వాళ్ళ మీద పడింది, మెరుపు పడినట్టు. కొన్ని మెరుపులు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తే కళ్ళు అట్లాగే మూసుకుపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? అందరికీ తెలుసులే. ఓకే, అలాగే వెలుగు ఎలాంటి వెలుగు కంటే ఆ మెరుపు కంటే కూడా ఎక్కువ వెలుగు.
ఎప్పుడైతే వెలుగు వాళ్ళ మీద వెలిగిందో వెంటనే అతను కళ్ళు పోయాయి, కింద పడిపోయాడు. పడిపోతానే ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతోంది, సౌలా సౌలా అని సౌలును పిలుస్తూ ఉన్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇతనికి ఆ మాటలు వినగానే ఏమనుకున్నాడో, ప్రభువా మీరెవరని అన్నాడు. నేను నీవు హింసిస్తున్న యేసును అని ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతుంది. వినపడగానే ఇతనికి భయమేసింది. ఎందుకంటే ఆ వెలుగుగా కనిపించిన ఆయన ఎవరు అంటే యేసు. స్వరంలో కూడా ఖచ్చితంగా ఆయన పేరు చెబుతూ ఉన్నాడు. వెలుగే ఉన్న దేవుడు కదా. అందుకని ఈ వెలుగు చూడగానే అతని కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళకి తెరద్దాం అనుకుంటే రావడం లేదు. ఒకవేళ తెరిచిన కళ్ళు ఏం కనిపించడం లేదు. సరేనని కళ్ళు ఇక కనిపించడం లేదు కనుక, ప్రభువా నేనేం చేయాలని అన్నాడు. నువ్వేం చేయాలో నేరుగా దమస్కని పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నా సేవకుడు వస్తాడు నీ దగ్గరికి, నువ్వేం చేయాలో చెప్తాడు, అవి నువ్వు చెయ్యి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన సేవకులను ఎందుకు పెట్టాడు అని అంటే, ప్రభు ఏం చేయాలనో ప్రజలకు చెప్పడానికి మధ్యవర్తిగా ఈ సేవకుడిని పెట్టాడు. అందుకని మనకు దేవునికి మధ్య సేవకులు ఉంటారు. ఈ సేవకులు కూడా మన చిన్న ఆయన కుదంటారా, మేనమామ నాకు, అందుకని మా మేనమామ అని నువ్వు అనుకుంటావు. నీకు మేనమామే కానీ ప్రజలకు దేవునికి మధ్యవర్తి అనే సంగతి మర్చిపోకూడదు. అర్థమైందండి? దేవుని సేవకుడు ఎవరు అంటే, ఇటు ప్రజలకు దేవుడు ఏం చెప్పమంటే ఆయన చెప్పేది, ప్రజల తరపున దేవునికి ఏం చెప్పాలని చెప్పేటువంటి మధ్యవర్తి పాస్టర్ అంటే. కొంతమంది ఉద్దేశాలు ఏంటంటే, పాస్టర్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, తెల్లయి, ఆయనే పాస్టరు. తెల్లగుడ్లు మీరు కూడా కుట్టుకోవచ్చు. రేపు పొద్దున్నే మీరు బద్దెలకు కొని వస్తే డజన్లు ఉన్నాయి, మీరు కూడా డబ్బులు ఇస్తే వస్తాయి, వేసుకోవచ్చు. తెల్ల బట్టలు పెద్ద సమస్య కాదు. సేవకుడు ఎవరు అంటే, ప్రభు చేత పిలువబడి అభిషేకించబడిన వ్యక్తి, ప్రభు పని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి. అలాంటి సేవకుని యొక్క పని ఏంటంటే, మీ సంగతులు దేవునికి చెప్పడానికి, దేవుని సంగతులు మీకు చెప్పడానికి ఉన్నాయి. ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, నువ్వు దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, అతడు నీకేం చెప్పాలో చెప్తాడు, నువ్వు ఆయన చెప్పిందంతా చేయి. ఇక యేసు ప్రభు మొత్తం చెప్పడానికి ఈ యేసు ప్రభు ఎంతో కూర్చునే పని ఏం లేదు. కొన్నిసార్లు నాకు కొన్ని విచిత్రాలు, నాకు కూడా పాస్టర్స్ ఏమిటి మా టీము, ఒక్కొక్క అమ్మ చెప్పుద్ది, అన్న రాత్రే యేసు ప్రభు నాతో మాట్లాడిందన్నా. ఏమని మాట్లాడిందమ్మా? ఏం మాట్లాడిందమ్మా? తెల్లంగా గుడ్లు వేసుకుని వచ్చాడు, మెడలో డాక్టర్ వేసుకునేదాన్ని వేలాడేది, అదొకటి వేసుకుని వచ్చింది. సరే వేలాడేది ఏందమ్మంటే, అదే చూస్తారు కదట మనల్ని, అది అంటే సరేలే స్టెత్తా, ఓకే మంచిది. ఆ తర్వాత మరి ఇంత కనపడి ఏం చెప్పిందామంటే, ఏం మాట్లాడలేదన్నా, ఏం మాట్లాడడానికి బుద్ధి పుట్టలేదమ్మా నేనన్నా. ఏమో మరి నాకేం చెప్పుకోలేదన్నా. అసలు ఏందన్నా దాని అర్థం అంటే, ఏం లేదమ్మా, ప్రభువు నేను చూస్తూ ఉన్నాడు, నీతో ఏదో ఒక రోజు మాట్లాడతాడు, మాట్లాడిన రోజు ఏం మాట్లాడింది నాకు చెప్పు, అప్పుడు మళ్ళీ చెప్తానన్నా. అంతేనంటవన్నా? సరే. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రభు కనపడతాడు. ఎప్పుడు కనపడినా ఎంత మాట్లాడేదిలే, కనపడ్డం పోతాడు. నేను అనుకుంటా మనకు ప్రభు కనపడడం అనేది సామాన్యమైన పని కాదు. ఏమొక రోజు ఎట్ట కనపడుతున్నాడా అని అంటే, మా పాస్టర్ గారు అంటాడు, ఏం లేదన్నా, నిన్ను తెల్లబట్టల్లో చూసేది ఆమె రాత్రి పడుకొని పాస్టర్ గురించి ఆలోచన చేస్తే నీ రూపంలో కనపడి ఉంటారు. ఆమె అందులో అప్పుడప్పుడు అంటుంది, సేమ్ నువ్వు వచ్చినట్టే వచ్చిందన్నా. అంత గాలికి లేడు ప్రభు నీకు కనపడడానికి. ఆమేన్, ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. నువ్వు దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. చూసినటువంటి దేవుణ్ణి నీవు హృదయ శుద్ధి లేకపోతే అసలు చూడలేవు. ప్రభువును చూసి ఎవరు బ్రతకగలరా అని వాక్యంలో రాశారు. కాబట్టి ఇతనికి హృదయ శుద్ధి లేదు కాబట్టి కనపడగానే కళ్ళు పోయినాయి. ఇక నేనేం చేయాలంటే, ఏం చేయాలనో నా సేవకుడు ఉన్నాడు, తను చెప్తాడు చేయండి అంటే అర్థం ఏంటంటే, సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు, ఆయన చెప్పిన ప్రకారం చేయండి అని. అయితే ఈ రోజుల్లో గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు, సేవకుడు చెప్పేది తప్ప మిగతా అన్నీ చేస్తారు. సేవకుడు ఏం చెప్తే అది చేయడు, సేవకుడు చెప్పేది తప్ప మిగతా అన్నీ చేసి పెడతారు. నీకేం కావాలని చేసి పెడతారు. ఏం ప్రయోజనం? సేవకుడు చెప్పింది చేస్తే చాలు. ఓకేనండి. నేను ఒక విషయం చెప్తాను మీ దగ్గరికి.
ఒకరోజు వివాహం జరుగుతోంది. ఆ వివాహానికి యేసు ప్రభువును ఆయన శిష్యులు పిలువబడ్డారు. ఆ వివాహంలోకి వెళితే అక్కడ వారి ఆచారం ప్రకారము ద్రాక్షరసం పోసి ఆ తర్వాత భోజనాలు పెడతారు. ఈ ద్రాక్షరసం అందరికి పోయిగానే ద్రాక్షరసం అయిపోగానే ఆ వివాహపు విందు యజమాని టెన్షన్ పడుతున్నాడు, ఏం చేయాలి నాకు అర్థం కాక. అప్పుడు కొంతమంది వచ్చి మరియమ్మతో, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది, టెన్షన్ పడుతున్నారు, ఏం చేయాలంటే మీరు ఇదిగో ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే చేయండి అన్నారు. అప్పుడు వీళ్ళెళ్ళి ప్రభుని అడగానే ప్రభు ఏం చెప్తే అది చేశాడు. 6 రాతి బాణలు తీసుకోండి, నీళ్ళతో నింపండి, వాటిని శుద్ధి చేసి నీళ్ళతో నింపండి అని చెప్పంటే ఈ ప్రభు ఏం చెప్పాడు అవన్నీ చేసి పెట్టారు. వెంటనే ఇక ఇప్పుడు ముంచి పోయండి అంటే తీసుకొని పోసేటప్పటికి ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ తాగే వాళ్ళు అంటారు, మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకొని మీరు ముందు జబ్బురసం అంతా మాకు పోసినారా, ఎలా ఉంది ఇది, ఈ ద్రాక్షరసం ఇంకొంచెం పోయండి అని తాగుతున్నారు. ఈ మొదటి సూచక్రియ యేసు ప్రభు చేసినటువంటి మొదటి సూచక్రియ అది. ఈ సూచక్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. మారవడానికి గల కారణం ఏంటంటే ప్రభు చెప్పిన ప్రకారం విన్నటువంటి ప్రజలు ఆడున్నారు. ఆ మరియమ్మ కూడా ఉంటుంది, ఆయన ఏం చెప్తే చేయండి. చెప్పితే చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ, చెప్పకుండా ఎక్స్ట్రా చేసే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. అందుకని నా మాటేనండి, రాత్రి మీకోసం ఏర్పాటు చేయబడిన సేవకుడు ఏం చెప్తే అదే చేయండి. ఓ రోజు ఒక సేవకుడు ఒకరిని, రేయ్ టీ తీసుకురారా అన్నాడు. టీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక తీసుకొని వస్తున్నారు. అతనితో కూడా 2-3 పాస్టర్స్ ఉన్నారు. మధ్యలోకి వస్తాను, రేయ్ టీ కింద పడాయి అన్నాడంట. ఏంటి టీ కింద పడాయి అన్నారంట. పాస్టర్ వైపు చూసి ఏంది కింద పడేయమంటాడేనా అని కింద పడేయకుండా తీసుకొని వస్తున్నాడంట. దగ్గరికి వచ్చి తాగండి అంటాడంట. కింద రా తాగండి అంటాడంట. ఇప్పుడు ఇన్నట్ట ఈయన ఉద్దేశం ఏంటంటే పంచదార వేస్తే, టీ పొడి పోస్తే, పాలు పోస్తే, అసలు తాగడానికి ఎంతసేపు చేస్తే ఎందుకు ఊరకని ఉలకపోయమంటాడు ఈ పాస్టర్ కదా. పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే మనం చెప్పింది చేస్తాడా లేదా చూద్దామని. అప్పుడు అన్నాడు, వరే నువ్వు చెప్పింది చేసేవాడివి కాదు. ఎందుకు చెప్పింది చేయరు అంటే వాళ్ళు వేరేగా ఆలోచన చేస్తారు. పాలు పోతాయి, పంచదార పోద్ది, ఇంతవరకు పడిన శ్రమ పోద్ది. ఇది ప్రభు చూడడు, చెప్పింది చేస్తున్నావా లేదా చూస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక చెప్పింది చేయగలగాలి. టీ కింద పడేరా అంటానే పడేస్తే అయిపోయి. ఆయన చెప్పిండు, మనం చేశాం. దానినే సమర్పణ అని అంటారు. ఈ సమర్పణ కలిగిన ప్రజలు చాలామంది లేరు. చెప్తానే కొంతమంది సరేనని గమ్మునుంటారు, మరి కొంతమంది చెప్తే 80 ప్రశ్నలు వేస్తారు మనకు. వీడికి చెప్పడం కంటే మనం ఊరకుండడం మంచిది అనిపిస్తుంది కొందరికి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మీకు దేవునికి మధ్యవర్తిగా సేవకుని ఉంచాడు. అందుకని ప్రభు అంటాడు, నువ్వు దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, నువ్వేం చేయాలో చెప్తాడు, అది చెయ్యి. కరెక్ట్గా ఈ ప్రభు చెప్పినట్టుగానే దమస్కు పట్టణానికి వెళ్ళగానే అక్కడ దేవుని సేవకుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర నిలవబడి, సౌలా సహోదరుడా అని అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అతని కన్నుల్లో నుండి పొరలు వంటివి రాలగా అతడు చూపు పొందెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు అతను సరైన ఆహారం కూడా తినలేదంట. ఇదేంటంటే నాకు కన్నులు బాగా కనపడుతూ ఉండే, ఇప్పుడు ఈ కళ్ళు 2 పోయినాయి, నా పరిస్థితి ఏంటని టెన్షన్. అలాంటి వ్యక్తి చూపు పొందాడు. పొందడానికి గల కారణం ఏంటంటే అతని కళ్ళలో నుండి 2 పొరలు రాలిపోయాయి అంట. కళ్ళలో నుండి పొరలు. కొంతమంది ఏదైనా గర్వంగా చేస్తున్నప్పుడు ఏమంటారంటే వీడికి కళ్ళల్లో పొరలు ఎక్కినాయి, వీడికి కళ్ళల్లో పొర ఎక్కినాయి అని అంటారు. అనరా మీరనరా, మీ సైడ్ అనరా, మా సైడ్ అంటారు. ఓకేనండి, వీడికి కళ్ళు పొరలెక్కినాయి అని. వాస్తవంగా ఇది బైబిల్లో ఉండేది. ఈ సౌలు అనబడిన వ్యక్తికి కూడా కళ్ళు పొరలెక్కి ఎక్కడ భక్తి చేసుకుంటా అంటే వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళని జరపడం. ఇక సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళకేం జరపడు, నువ్వు కావాలంటే టికెట్ ఇచ్చకపోరా అంటాడు. భక్తి చేసుకునే వాళ్ళని చేసేది. మళ్ళీ సాయంత్రం అయితే మందు బాటిల్ని అడిగిన వాడికి మాత్రం అవసరమైతే జోబిలో నుంచి డబ్బు ఇస్తున్నాడు, నువ్వు తాగి రాపో ఒక క్వార్టర్ అని. వాడిని ప్రోత్సహిస్తారు కానీ ప్రార్థన చేసుకునే వాడిని ప్రోత్సహించాడు. కారణం ఏంటంటే ఇది కళ్ళకు పొరలు ఎక్కువ ఉంటాయి. పొరలు రాలంటే ప్రభువేగా. ఆమేన్, ఆమేన్. నేనేం సామాన్యమైన కాదు, నాకు కూడా కళ్ళు పొరలెక్కి తిరిగినవన్నీ.
ఎవరికి తలంచడం అనేది ఇష్టం లేనోని, నా బతుకు అట్టాడిది. ప్రభు ఆ పొరలు రాలు చేసి ఈ పని చేయరా అని పెట్టాడు. పని చేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తేసి స్తోత్రాలు చెల్లిద్దాం. పొరలెక్కినటువంటి వ్యక్తి ప్రార్థించుకునే ప్రజలను చెరపాలనుకుంటూ ఉంటాడు. అలాంటి గుణం కలిగినవాడే ఇతను. గనుక ఇతని పొరలు రాలేటట్టుగా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను బాప్తిస్మం పొందుతాను. వెంటనే అతన్ని తీసుకుని వెళ్ళి బాప్తిస్మ ఇచ్చారు. వెంటనే అతను మందిరంలోనికి వెళ్ళి ప్రభువును స్తుతిస్తూ ఉండగా ఆకాశం నుండి దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందడం జరిగింది. ఆమె పేరు సలోమి. సలోమి ఉందా మన మధ్యలో? ఉన్నావు తల్లి? ఓకే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు రేపు సంవత్సరం ఇంకొకరిని బాప్తిస్మం పొందేటట్టు చేయాలి. చేస్తావా? ఇట్లా సభల్లో నిన్ను అడుగుతా మళ్ళా. సలోమెక్క. ఓకే. మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తులు. మీరు అనేకులకు దేవుని వార్తను బోధించి అనేకులను దేవుని వైపుకు నడిపించేటువంటి ఒక బాధ్యతను కలిగి ఉండాలి. ఎందరైతే నీతి మార్గంను అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశపు నక్షత్రాల వలె నిత్యము ప్రకాశిస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మాటలు ఉంటాయి. ఓకే. ఎందరైతే దేవుని నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతారో. ఎక్కడికి త్రిప్పడం? ఎక్కడికండి? హాస్పిటల్ చుట్టూ, లేకపోతే స్టేషన్ ఇది సినిమాల చుట్టూ, లేకపోతే ఇంకపోతే ఇంకేదైనా బార్ల చుట్టూ, బీర్ల చుట్టూ తిప్పడం కాదు. ప్రభు చుట్టూ తిప్పాలి. ప్రభు వైపుకు మార్చాలి. ప్రభు చుట్టూ, ప్రభు వైపుకి ఎప్పుడైతే మారుస్తారో మార్చిన వ్యక్తి ఆకాశపు నక్షత్రాల వల్ల ప్రకాశిస్తారు. నక్షత్రాన్ని ఇంగ్లీష్లో స్టార్ అంటారు. నీ స్టారు మారిపోద్ది. నీ స్టారు మారాలి అంటే ప్రజలను దేవుని సన్నిధికి నడిపించాలి. నాకెందుకు పాస్టయ్యా, నేను ఆ స్వామిని నమ్ముకున్నాను చాలని బైబిల్ సంకలో పెట్టుకోవడం, నువ్వు ఒకదాన్ని ఊగించుకుంటా రావడం, నువ్వు ఒకదాన్ని ఊగించుకుంటా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా పోతా ఉన్నావు అనుకో, నీకు ఆ ఊగడమే తప్ప ఇంకేమి దొరకదు నీకు. వచ్చిపోయేటప్పుడు ఊగేదలా ఆ ఆయాసం తప్ప ఏముండదు. నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తే నువ్వు ఊగేటప్పుడు ఇంకొకరిని పట్టుకొని తీసుకొని రా. ప్రభు సన్నిధిలో ఊగేవాళ్ళనో, లేక గట్టిగా తూగేవాళ్ళనో, తూగడం అంటే మందు తాగి తూగేవాళ్ళు, లేకపోతే ఊగేవాళ్ళంటే దయ్యం బట్టి ఊగేవాళ్ళు. 6 నెలల క్రితము సాయంత్రం అప్పుడు మా సంఘంలో ఉండే ఒక ఆమె, అన్నా ఎక్కడున్నావన్నా అన్నాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి అన్న. ఓకే, ఒక ఆమెను తీసుకొని రావాలనుకున్నా ప్రార్థన చేయించుకోవడానికి. మంచిది, తీసుకురా అన్న. దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెను తీసుకొని వచ్చి ఏమంటుందంటే, 8 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిందంట, ఎక్కడ తిరిగినా బాగు కాలేదంట, పలానా చర్చికి ఒక 6 నెలల నుంచి పోతుందంట. మరి అక్కడ వాళ్ళు మరి ప్రార్థన చేస్తున్నారు తెలీదు, ఆడ కూడా పోలేదని వచ్చింది, ఏంటి పరిస్థితి అన్నారు. సరే మనం కూడా ప్రార్థన చేద్దాం, ఆ ప్రభు పోగొడతారన్న. ఆ క్షణంలోనే ఆమె కోసం ప్రార్థన చేయగా కిందపడి దొల్లాడి లేనిపోని మాటలు చెప్పింది. ఏదో పేర్లు, కథ, కార్ఖానం. సరే ఏదైతే ఏముంది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలి, ఇక రాకూడదన్న. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బాగా అయిపోయింది. ఒక 10-15 నిమిషాల తర్వాత కూర్చున్నది. ఆ తర్వాత పంపించిన. నా హృదయంలో ఏంటంటే మళ్ళా వస్తుందేమో, సరే శనివారం ఆదివారం మందిరానికి రా, మేము ప్రార్థన చేస్తాం, నీకు వెళ్ళిపోద్దులే అనుకున్నాం. అయితే ఆమె తిరిగి శనివారం ఆదివారం తప్పకుండా రావడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి ఆమెలోనికి రాలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలా భర్త చూసి, అయ్యా 8 సంవత్సరాల నుంచి నేను ఈమెతో తిప్పలు పడ్డానయ్యా, మరి ఇప్పుడు ఆ తిప్పలు లేవు, పోయినాయి కదా అన్న. అందుకని నేను కూడా ప్రభు సన్నిధికి వస్తున్నా. భర్త, కుమారుడు, ఆమె అందరూ ఖచ్చితంగా ఆదివారం వస్తారు, శనివారం వస్తారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ తల్లి వచ్చి ప్రార్థన చేయించడం వల్ల ఆ కుటుంబంలో నుండి 3 ప్రభు సన్నిధిలోకి రావడం జరుగుతుంది. నాకెందుకులే ఆ ఊగితే అని ఇటు నువ్వు తొలగిపోయినావు అనుకో పక్కకు, ఆమె రాలేదు, నీకు ఊగడం తప్ప ఇంకేముండదు, మిగలడం. ఓకే. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగై ఉన్న దేవుడు మనల్ని దర్శిస్తాడు, తన వెలుగును మన పైన నింపుతాడు. ఇప్పుడు చీకటిలో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాడు, వెలుగుమయం చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రభు కొరకు జీవించాలనుకునే తీర్మానంతో ప్రభు కొరకు ఒక గొప్ప పరిచర్యం చేసిన వాడు సౌలు. సౌలు జీవితంలో ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో ఆయనకు పౌలు అనే పేరు పెట్టారు. సౌలు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడు అని అర్థం. ఏమాట? పౌలు అంటే అర్థం ఏం చెప్పడం లేదే మీరు, ఎందుకని తెలియకనా? చిన్నవాడు.
పౌలు అంటే చిన్నవాడు, సౌలు అంటే పెద్దవాడు. ముందు ఆయన పేరేం పేరు? సౌలు. మరి ఇప్పుడు ఆయన పేరేం పేరు? పౌలు. అంటే ముందు పెద్దగా ఉన్నాడు, ఇప్పుడు చిన్నవాడైనాడు. ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్ముకొని చర్చికి వస్తాను. అయితే దానికి మనకు తిరగడ భాష అనమాట మంది. మన వాళ్ళు ఎట్లంటే యేసు ప్రభువుని నమ్ముకొని చర్చికి వస్తానే, అప్పుడు దాకా చిన్నోడుగా ఉన్నాడు, ఇప్పుడు నన్ను పెద్దం చేస్తావా లేదా అంటాడు. ఎక్కడికి వచ్చి? మందిరానికి వచ్చినానుక కనీసం పెద్ద పెద్దం చేయకపోతే చిన్న పెద్దనన్నా చేస్తావా లేదా? నన్ను 5వ వాడినన్నా చేస్తావా లేదా? ఏంటంటే అది నాకు పదవి, అది నాకు ఒక పెద్ద పదవి. సరే పో, చేస్తా, పెద్దవను అంతే. పెద్దే కానీ ప్రార్థనకు రాడు. పెద్దే పండగలు వచ్చినప్పుడు మందు మాండు. పెద్దే కానీ సంఘంలో ఉపయోగం లేకుండా ఉంటాడు. మరి దేనికి పెద్దతనం అంటే? నీకేం తెలుసురా పెద్దతనంలో ఉండే మధ్య? బా ప్రొద్దుటూరులో ఒకసారి ఇలాగే మీటింగ్ పెట్టి వాక్యం అందించడానికి పిలిచారు. వెళ్ళాం, ప్రార్థన అయిపోయింది. ఇక వెంటనే ప్రార్థన చేయించుకునే దానికి అందరూ వస్తూ ఉంటే ఇతను కూడా వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయి, నా పేరు ఇస్రాయిల్ అన్నాడు. నేను అడగలేదు, పాడులే. అడిగితే పేరు చెప్పాలి. కొందరు అడిగినా చెప్పర్లే, అలాంటి వాళ్ళు ఉంటారు. సరే నేను అడిగితే చెప్పాలి పేరు. నేను అడగలేదు, నా పేరు ఇస్రాయేల్ అన్నాడు. సరే వచ్చింది. మా తాత పేరు మోసే. ఇప్పుడు వాళ్ళ తాతతో నాకేం పని అంట? మా తాత పేరు మోసేయా అంటాడు. నేనుండి అయినా, నాయన నీ తాత పేరు మోసే, నీ పేరు ఇస్రాయేల్, ప్రార్థన చేస్తానన్నా. చెయ్యి అని తలకి నా నోట్లో, ఆయన నోట్లో నుంచి ఆ స్మెల్ నాకు వచ్చేటప్పటికి పుల్లుగా కొట్టుడాడు. అప్పటికి ఈ పెద్ద ఈయన అప్పుడు దాకా నేను పాడతాంటే కొట్టిండానే డోలకు కొట్టేటప్పుడు మందు దాకా ఉంటాడు, నాకు తెలియదు. అయితే కొట్టడమే బాగా కొట్టిండు. మరి డోలకు బ్రహ్మాండం కొట్టామంటే, మరి బ్రహ్మాండంగా కొట్టాలంటే ఇది మందు కొట్టాలని కొట్టినా సార్ అంటాడు. మందు కొడితే బ్రహ్మాండంగా వస్తుందంట దరు. ఇప్పుడు మన వాళ్ళు బాగా కొట్టలేదండి, మందు ఏమన్నా కొట్టినరు ఇల్లా కొట్టిరా? మరి మందు కొడితే దరువు బాగా వస్తుందంట. అందుకని మందు కొట్టి మందిరానికి వచ్చి ముందు పక్క కూర్చోడు. అదేమన్నా అంటే పెద్ద అంటాడు. ఒరే నీ పెద్దతనం కాలా, నీ ప్రార్థన చేస్తా పట్టు అంటే, మా మా తాత మోసే. నాయన ఇప్పుడు నాకు ఎందుకు చెప్తానట్టన్నా, మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులము. ఒరే నీ క్రైస్తవం మీద బండయ్య, ఈ క్రైస్తవం కాదురా ప్రభు చెప్పిన క్రైస్తవేమో. క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావా లేదా అనేది ప్రభుకు కావాలి. నీ తాత క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడా, ఎవడుగా? ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితం క్రైస్తవునిగా ఉందా లేదా, ఇదే అవసరం. మందు పుల్లుగా కొట్టి పెద్ద నేను చెప్పుకుంటే సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ దరువులు వేస్తా నా దగ్గరికి వచ్చి మీ తాతను గురించి చెప్తావా? నాకెందుకు నీ తాత గురించి? నీకు ప్రార్థన కావాలా ఏంటంటే ప్రార్థన చేయి, పాస్టర్ గారు అంటాడు. ప్రార్థన చేసి పంపిన. మేము రాజీ పడము, ఎందుకంటే మేము ఏదైనా జీతాలు తీసుకొని పాస్టర్లుగా ఉంటే కొంచెం రాజీ ఉంటుంది. 5,000 ఇస్తున్నా నీకు, నేను చెప్పినట్టు చేయి, వాక్యం అంత లోతుగా చెప్పగాకో, పైన చూసుకుంటాబో. ఏం పెద్ద ఆయన గురించి చాలా చెప్పిన వాటి మొన్న నీకు తీసేస్తా నేను, నీకు 5,000 ఇవ్వాలంటే చూసుకో అంటాడు. బా అప్పుడు ఈయన భయపడతా అంటాడు. 5,000కు నాకు ఈ 5,000 కాదు, ఒక్కొక్కరు 7,000 8,000 వాళ్ళ దశం భాగాలు తెచ్చిస్తారు. ఒక్క వ్యక్తి ఇస్తాడు 5,000. విశ్వాసాలు 260 మంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీ 5,000కి భయపడి పరిచయం చేయాలంటే ఎంత బాగుంటుంది చెప్పండి. పెద్ద ఆయన గురించి జాగ్రత్తగా రేపటి నుంచి ఒక మెసేజ్ చెప్పండి, జాగ్రత్త, 5,000 కావాలంటే చూసుకో. ఇంతకుముందు చాలామంది కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా 2,500 4,000 ఇస్తాం నాయన నువ్వు సేవ చేయి అంటే, మాకు వద్దు నాయన మేము అట్లా సేవకు రాలేదంటే, నువ్వు చూసుకో జాగ్రత్తగా, పిల్లోళ్ళు కూడా ఉండరు అమ్మా. అయితే పిల్లోళ్ళు ఉంటే ఏం చేయాలి స్వామి? నీ పిల్లలకు మంచి మేలు స్కూళ్ళు ఉంటాయి, నీ పిల్లలకు వ్యాధులు ఏదన్నా వచ్చినప్పుడు ఏదన్నా చూపించుకునే దానికి హాస్పిటళ్ళు ఉంటాయి. నాకు హాస్పిటల్ కోసం రాలేదు, వ్యాధుల కోసం రాలేదు, నేను 5,000 కోసం రాలేదు. అట్లా రావాలనుకుంటే నాకు చాలా పనులు ఉన్నాయి. ప్రభు పిలిచాడు, వచ్చాను. ఒకవేళ కావాలనుకుంటే అన్నీ ఆయన ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ పిలిచిన వ్యక్తి 2012వ సంవత్సరంలో చర్చ్ ఓపెనింగ్కి ఆయన్ను నేను ఆహ్వానిస్తే, చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది, రండి మీరు కూడా పాల్గొనండి. ఆయన చర్చిలోకి వచ్చి చూస్తూ
అయ్యా నెలకు 5,000 ఇచ్చిన మా వాళ్ళు సేవ చేయడం లేదయ్యా, నీవు ఏమీకపోయినా గొప్ప సేవ చేస్తున్నావయ్యా అన్నాడు. చాలా మంచిది నాయన, ఈ మాట అయినా నాకు చాలని సంతోషిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. చెప్దాం గట్టిగా. కనుక దేవుని సన్నిధికి కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలంటే చిన్నోడు, సౌలంటే పెద్దోడు. కాబట్టి ముందు పెద్దోడుగా ఉన్నాడు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత చిన్నోడైపోయాడు. ఓ చిన్న బిడ్డను తీసుకుని వచ్చి యేసు ప్రభు నిలవబెట్టి, మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నానంటే. బిడ్డల వంటి వాళ్ళు అయితే అంటే అర్థమేంటి? వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు. అవసరమైతే ఏడ్చి ఆ ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకరు కొడితే మళ్ళీ కొట్టలేరు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. ఒకరు తిట్టే మళ్ళీ తిట్టలేరు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అంటాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయం ఎక్కువ అవుతుందేమో, ముగిస్తున్నాను. ముగించబోతున్నప్పుడు నేను మీకు చెప్పేటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, యేసు ఎవరు? నశించిపోతున్న వాటిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. యేసు ఎవరు? ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అలాగే ఇంకా మరొక మాట చెప్తా, ముగించుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా, ఒకసారి చదివి సహకరించండి. ఇదిగో లోక 29వ వచనమేనా? ఓకే, 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం చదువుదాం. చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరంట ప్రభు? లోక పాపాన్ని మోసుకొని పోతూ ఉన్న దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎవరంట? దేవుని గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల అంటే మన పాపాలను తన మీద వేసుకొని మోసుకొని పోయేవాడు. ఎట్లా అంటే మీకు సంగతి చెప్తా. ఓకే, అన్నదమ్ములు ఇద్దరు, ఒకరి అంటే ఒకరు మంచి ఇష్టం. ఒకడేమో మంచోడు, ఇంకొకడు దొంగోడు. ఏమో అందరూ మంచిగా పుట్టాలని ఏం లేదు. కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు అట్లా, ఒక్కొక్క చోట అందరూ మంచి వాళ్ళగానే ఉంటారు. ఈ దొంగోడు పోయి దొంగతనం చేస్తా అంటే వేరే వాళ్ళు పట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టబోతే ఇతను వాళ్ళని చంపి పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య చూసి ఇంటికి పరిగెత్తుకొని వస్తున్న తమ్ముడిని, ఏం జరిగిందిరా అంటే జరిగిన సంగతి చెప్పాడు. చెప్పి భయపడుతున్నాడు. వెంటనే వాళ్ళ అన్న అన్నాడు, నువ్వేం భయపడేటట్లుండు, ఆ షర్ట్ నాకి అని ఆ షర్ట్ వేసుకొని ఇక అతన్ని వెంటాడుతూ వస్తున్నటువంటి వాళ్ళ వైపు నిలబడి, ఇదిగో నేనే చంపింది అని అన్నాడు. అంటేనే వెంటనే అతను షర్ట్ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి అతనికి శిక్ష వేశాడు. అతను శిక్ష వేయబడ్డాడు కానీ చనిపోయాడు. ఇక తమ్ముడేమో ప్రశాంతంగా ఉన్నాడు. చనిపోతున్న దృశ్యాన్ని చూసి తమ్ముడు, నేను చేసిన పాపానికి నా అన్న చనిపోయాడు కదా, కనుక ఇక నేను ఇప్పటి నుండి చేయకూడదు అనుకొని తను చేసేటువంటి ఆ పాపం మోస పనులన్నీ మానేశాడు. చేసిన తప్పుకు శిక్ష వేయబడింది కనుక ఇక తమ్ముడి మీదకి ఆ శిక్ష రాలేదు. అలాగే మనం చేసిన పాపాలకు మన ప్రభు అయిన ప్రభు యేసుక్రీస్తు తన రక్తాన్ని శిలువ మీద కార్చి మన పాపానికి పరిహారం చేశాడు. ఒక పరిశుద్ధమైన వ్యక్తి భూలోకంలో తన రక్తాన్ని చిందిస్తేనే కానీ ప్రజల యొక్క పాపం క్షమించబడదని అనేక గ్రంథాలు ఘోషిస్తూ ఉండగా, యేసు ప్రభు ఈ లోకంలోనికి పరిశుద్ధుడైన వ్యక్తిగా వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనకందరికీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. ఆమేన్. ఆ రక్షణ భాగ్యాన్ని కలుగు చేసినటువంటి ప్రభు సన్నిధికి వచ్చిన మనము, ఆయన శిలువ మీద బలియాగం కాకముందు కొరడాలతో దెబ్బలు కొట్టి ఆయనను సిలువ వేశారు. ఆ పొందిన గాయములు ఉన్నాయి ప్రభువుకు. ఆ గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. మనం స్వస్థపరచబడుతున్నామంటే యేసు ప్రభు పొందిన గాయముల్లో నుండి మనకు వచ్చేటువంటిది. మనం రక్షించబడ్డామంటే యేసు ప్రభు కార్చిన రక్తము వలన మనకు వచ్చింది. గనుకనే ఈ ప్రభువుని ఏమన్నాడంటే, లోక
పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం భూలోకంలో మన కోసం పుట్టి 33.5 సంవత్సరములు ఈ భూలోకంలో ఉండి మన కోసం శిలువ పైన మరణించి, ఆయన మరణం అసాధారణమైనది. ఆయన పొందిన గాయములు, శ్రమ మనందరి కొరకు. ఆ శ్రమ పడినటువంటి ప్రభు తన రక్తాన్ని కార్చి వెళుతూ ఏమన్నాడు తెలుసా? నేను వెళుతున్నాను, నేను ఏ రీతిగా ఆకాశమునకు ఆరోహణమవుతున్నానో అదే రీతిగా మరలా తిరిగి వస్తాను. ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఎవరైతే భూమి మీద ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో తిరిగి వారిని తీసుకొని పోవడానికి రాజ్యము సిద్ధపరచ వెళుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన కోసం రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. తిరిగి రానయ్యున్నాడు. రానయ్యున్న క్రీస్తు కొరకు నీవు సిద్ధపడితే, రానయ్యున్న క్రీస్తు కొరకు నీవు కూడా ప్రభువును నమ్మి బాప్తిస్మం ద్వారా సిద్ధపడితే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే మోక్షాన్ని ఇస్తాడు. ఒకవేళ సిద్ధపడకపోతే లోకంలో రాబోతున్నటువంటి భయంకరమైన శ్రమలకు, భయంకరమైన ఆ ఉగ్రతకు లోనవుతారు. కాబట్టి నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమై నమ్మి బాప్తిస్మము ద్వారా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచబడదాం. ప్రభు మన కోసం సిద్ధపరిచిన ఆయన సంఘమనే చర్చిలో, సంఘములో మనం అందరము చేర్చబడదాం. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. మీకు ఒక మాట చెబుతూ ఉన్నా, దేవుడు ఇక్కడ మీకు ఒక సంఘాన్ని ప్రారంభించాడు. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మీ గ్రామాన్ని ప్రభు ప్రేమిస్తున్నారు కనుక ఈ గొప్ప కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనిని మీరు గుర్తించండి. ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదిస్తూ వస్తున్నారని సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ని చూసినప్పుడు పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఈ స్టేజ్ అరేంజ్ చేసేటువంటి బాధ లేకుండా దేవుడు ఓ మంచి స్టేజ్ని ఏర్పాటు చేశాడు. ఇంకా మనకు కావాల్సినటువంటి వసతులు, చర్చి కోసం ఇక్కడ ఒక పిల్లర్లు వేయబడినటువంటి ప్రాంగణం కనపడుతూ ఉంది. రాబో రోజుల్లో ఒక మంచి చర్చిని మనకి ఇస్తారు. ఈ ప్రాంగణంలో సభలను నిర్వహిస్తూ అనేకులను ఈ స్థలంలోనికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అవసరమైతే 3 రోజులు సభలు పెట్టడానికి సిద్ధపడదాం. సభలు పెట్టాలంటే భయపడాల్సిన పని లేదు. కానీ మన సంతోష్ దగ్గర బాగా డబ్బులు ఉంటే పెట్టేవాడు. సంతోష్ మీకోసం పరిచయం చేస్తున్నారు కాబట్టి వేరే పనులు ఏం లేదు కాబట్టి మీరు ఇస్తేనే రావాలి. కాబట్టి మీరు ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. యాడ పాస్టర్ గారు ఇప్పుడు ఏమిస్తాం, ఎక్కడికి వచ్చిన పాస్టర్లు అంతా మేము ఇస్తాంలే నువ్వు రా అని చెప్పి పిలిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకని మేము ఇవ్వలేమని అంటారేమో. ఇస్తే మీ కుటుంబాలు దీవించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. మీకు వచ్చేటువంటి ప్రతి రాబడిలో 10వ భాగం ప్రభువుకు సమర్పించండి. మీ హృదయపూర్వకమైన కానుకలను సమర్పించండి. మందిర నిర్మాణం జరుగుతోంది, మీకు ప్రేరేపిస్తే మందిర నిర్మాణం కొరకు సహకరించండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఇది మనం గుర్తుంచుకొని సంఘము మనదన్న ఉద్దేశం చేత ముందుకు నడిపించబడదాం. ప్రభు చిత్తమైతే మరొక సంవత్సరంలో నేను మీ మధ్యకు వస్తాను. దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ పరిచర్య ద్వారా అనేకులను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. అద్భుతాలు, సూచక్రియలు ఈ ప్రాంగణంలో, సంఘంలో దేవుడు జరిగిస్తాడు. కనుక ఒక యవ్వన కుమారుడు ఈ లోకంలో ఇంకేం అవసరం లేదు, దేవుని పరిచర్య చేసుకుంటే చాలన్న ఉద్దేశంతో పరిచర్య కోసం సమర్పించుకున్నాడు. గనుక సమర్పించబడిన ఆ వ్యక్తిని మీరు ఒకసారి గుర్తించండి. దేవుని సేవకుడు, ఆయన మీ కొరకు ప్రార్థన చేయటం వల్ల ఆశీర్వాదం. అలాగే ప్రతి నెలలో మాకు పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది బద్వేల్లో. ప్రతి నెల కూడా ఇక్కడ నుంచి పాస్టర్ అక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా మాకు అక్కడ తెలియజేస్తుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఏదైనా అద్భుత కార్యాలు మాతో పంచుకొని అక్కడ మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ సమాచారం అంతా మాకు ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. మేము కూడా మీ కొరకు ప్రతి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరందరూ మీ కొరకు ప్రార్థించండి. అలాగే మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఓకే, విన్న వాక్యంను బట్టి దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మీరు ఎవరైనా మోకాలుని 2 చేతులు ఆకాశం వైపుకి ఎత్తాలనుకుంటే మోకాలుని చేతులు ఎత్తండి. ప్రార్థనకు మోకాలుని చేతులు ఎత్తి 2 చేతులు ఆకాశం వైపుకు ప్రభుని అడుగుదాం. విన్న వాక్యమును బట్టి మన ప్రభు ఏమై ఉన్నాడు? ఎవరు ఈ యేసు ప్రభు? ఆయన లోకమునకు వెలుగు. ఎవరు యేసు?
నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. ఎవరి యేసు? మన పాపములను ఆయన మీద వేసుకొని మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు మన మధ్యలో వచ్చి మన కొరకు రక్తం కార్చి తన రక్తము ద్వారా